ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు కదండి. మనం జనరల్గా ఏమనుకుంటున్నామంటే మంచి కంటెంట్ ఇస్తుంది, లేకపోతే డేటా అనాలిసిస్ చేసి పెడుతుంది, లేకపోతే ఈ గిబ్బిలి ఇలాంటి బొమ్మలు ఇస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా దానికి మించింది చేస్తుందండి. భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని కూడా అది పర్ఫెక్ట్గా స్కాన్ చేసేసి చెప్పేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను 10 ఏళ్ల నుంచి బాధపడుతున్నాడండి. ఇవన్నీ వాస్తవాలే, నేను వాస్తవాలే మీకు చెప్తానని మీకు తెలుసండి. రెడ్డిట్లో రీసెంట్గా పోస్ట్ చేశాడు. అమెరికాకి సంబంధించి ఒక అతను 10 ఏళ్ల నుంచి విపరీతమైన బాధతో ఉన్నాడండి. ఏదో బాధపడుతున్నాడు, ఎవరు అసలు ట్రేస్ చేయలేకపోతున్నారు. దేశంలో ఫేమస్ డాక్టర్లను కలిశాడు, న్యూరాలజిస్టులను కూడా కలిశాడు, ఖర్చు కూడా లక్షల్లో పెట్టేశాడు. కానీ సమస్య అలాగే ఉండిపోయిందండి. ఎందుకో అతనికి అనిపించింది, చూద్దాం చాట్‌జీపీటీని అడుగుదామని. మొత్తం మెడికల్ ఫైల్ ఉంటుంది కదా, మెడికల్ ఫైల్ అంతా స్కాన్ చేసి అప్లోడ్ చేశాడండి. చాట్‌జీపీటీకి అప్లోడ్ చేసి, నాకు ఈ రకమైన సమస్య ఉంది, ఇంతవరకు ట్రేస్ చేయలేదు, నువ్వేమైనా చేయగలవా అని అడిగాడు. అది చెప్పేసిందండి, లోపం ఏంటో కూడా చెప్పేసిందండి. అది అతనికి ఒక సమస్య ఉంది, బి12 విటమిన్ ఉంటుంది చూడండి. బి12 విటమిన్ దండిగానే ఉంది, కానీ బాడీ దాన్ని తీసుకోవట్లేదు. తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి అని చెప్పి, నువ్వు బి12 సప్లిమెంట్ తీసుకో అని చెప్పిందండి. అతను ఆశ్చర్యపోయాడు. సరే చెక్ చేసుకుందాం కదా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. డాక్టర్ కూడా ఎందుకో డౌట్ వచ్చింది, ఏమో ఇది నిజమేనేమో అని చూద్దామని చెప్పి బి12 ఏదైతే విటమిన్స్ ఉన్నాయో అవి మెడికేషన్ స్టార్ట్ చేశాడు. విచిత్రంగా అతని జబ్బు మొత్తం తగ్గిపోయిందండి. అంటే చాట్‌జీపీటీ పర్ఫెక్ట్గానే చెప్పింది అన్నట్టు. ఇక్కడ ఇతను హోమోజైగస్ A1298C MDHFR మ్యూటేషన్ అంటారండి దీన్ని. అది కూడా చాట్‌జీపీటీయే చెప్పేసింది. అంటే ఒక రకమైన జన్యుపరమైన లోపం అండి. అంటే చాలా తక్కువ మందికి ఈ సమస్య ఉంటుంది, అయినా కానీ అది పర్ఫెక్ట్గా ₹1 ఖర్చు లేకుండా చెప్పేసింది కదా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో వైద్య రంగం అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. మనకున్న దరిద్రాలు అంటే మనకున్న రోగాలు ఖచ్చితంగా తగ్గించేస్తుంది అని. అలాగని మళ్ళీ ఇంకోటి చెప్తున్నానండి, సొంతంగా మీరు ఏదో అప్లోడ్ చేసేసి మీ కేస్ హిస్టరీ అదేదో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ చెప్పేస్తే తెచ్చేసుకొని వేసేసుకొని సొంత వైద్యం మాత్రం చేయొద్దు దయచేసి ఎవరు కూడా. సలహా తీసుకోండి, అంతకు మించి డాక్టర్ గారు ఏది చెప్తే అది మాత్రమే చేయండి అని నా ఉద్దేశం. సరే ఇవన్నీ వచ్చేసినాయి కదా, ఇంకేంటి హాయిగా ఉందాం, ఏది పడితే అది తిందాం, పని పాట లేకుండా కూర్చుందాం అనుకుంటారేమో. అదేమి నడవదండి. అదే చాట్‌జీపీటీ చెప్తోంది, మంచి వర్కౌట్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి రెస్ట్ తీసుకోండి, హెల్త్కి ఇది మాత్రమే అవసరం అని కూడా చెప్తోంది. మరి ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.